హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కొత్తగా చందమామ కథలు. ఈరోజు మనం అశరీరవాణి హెచ్చరిక అనే కథ చెప్పుకుందాం. పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టు మీద నుంచి శవాన్ని దించి దాన్ని భుజం మీద వేసుకొని ఇంకొకసారి శ్మశానం కేసి బయలుదేరాడు. అప్పుడు శవంలోని బేతాళుడు బిగ్గరగా నవ్వి, రాజా, నువ్వు ఇంత ప్రయాసపడుతున్నప్పటికీ జరగబోయేదాన్ని మార్చే శక్తి నీకు కొంచెమైనా లేదు. ఆ సంగతి గ్రహించలేక పూర్వం కుణాళుడనే యువకుడు తన ప్రాణాన్ని సైతం పోగొట్టుకున్నాడు. ఇప్పుడు నీకు ఇసుకు రాకుండా అతని కథ చెబుతాను, విను అంటూ ఈ విధంగా చెప్పసాగాడు. పూర్వం ఒక గ్రామంలో కుణాళుడు అనే ఒక యువకుడు ఉండేవాడు. వాడు ఎంతో భూతదయ కలవాడు. ఎప్పుడూ ఆనందంగా ఉండేవాడు. వాడు రాచనగరకు వెళ్ళి ఏదైనా ఉద్యోగం చేసుకుందామనే ఉద్దేశంతో ఒకనాడు ఇంటి నుంచి బయలుదేరాడు. కుణాళుడు తన ఇంటి నుంచి పడమరగా కొంత దూరం వెళ్తే ఒక అడవి వస్తుంది. ఆ అడవిని దాటితే పచ్చిక బీళ్లు వస్తాయి. అవి దాటితే ఒక కొండ వస్తుంది. ఆ కొండకు పడమరగా రాచనగరు ఉంటుంది. కుణాళుడు అడవిని చేరుకునేసరికి మిట్ట మధ్యాహ్నం అయింది. అడవిలో నీడగా చల్లగా ఉంటుంది. ఎండవేడి తగ్గేదాకా ఆడుతూ పాడుతూ అడవిలోనే నడిచే ఉద్దేశంతో కుణాళుడు అడవిలోకి ప్రవేశించబోయాడు. సరిగ్గా అదే సమయానికి ఒక గంభీరమైన కంఠం, కుణాల, అడవిలోకి ప్రవేశించవద్దు, హత్య చేసే ప్రమాదం ఉంది అని హెచ్చరించింది. ఆ శబ్దం ఎటు నుంచి వచ్చిందో, ఎంత దూరం నుంచి వచ్చిందో వాడు తెలుసుకోలేకపోయాడు. మొదట తనతో ఎవరో పరాచకాలాడుతున్నారనుకొని చెట్ల వెనక చూశాడు. కాని వాడికి ఎక్కడా ఎవరూ కనిపించలేదు. ముందుకు పోదామనే ఉత్సాహంతో కుణాళుడు ఆ హెచ్చరికను పాటించలేదు. వాడు అడవిలోకి ప్రవేశించి చెట్ల నీడలో నడవసాగాడు. ఎంతో మెత్తటి స్వభావం కలవాడు కనుక ఇంకొకరిని చంపవలసి వస్తుందేమోనని వాడు చాలా బాధపడ్డాడు. కాని అడవిలో వాడికి ఎవరూ కనిపించలేదు. ఏమీ జరగకుండానే వాడు అడవి అవతల వైపుకు చేరుకున్నాడు. ఇంకా ఎండ జాస్తిగానే ఉంది. నిష్కారణంగా భయపడినందుకు తనలో తాను నవ్వుకొని కుణాళుడు అడవి చివర చెట్ల నీడలో కాసేపు నిద్రపోయాడు. తిరిగి ఎండ మీదకెక్కగానే నిద్రలేచాడు. బీడు దాటి కొండ ఎక్కి దిగవలసి ఉంది. అందుచేత వాడు అడవి నుంచి ముందుకు కదిలాడు. పూర్వంలాగే మళ్ళీ వాడికి ఒక కంఠం వినిపించింది. కుణాల, బీడు మీదకి వెళ్ళకు, నువ్వు దేశానికే అరిష్టం తేగలవు అని ఆ కంఠం చెప్పింది. ఎవరు నువ్వు? నన్ను ఎందుకిలా బెదిరిస్తున్నావు? నీ మాటలు నేను అసలు నమ్మను. అడవిలో ప్రవేశిస్తే హత్య చేస్తానన్నావు. నేనింతవరకు ఎవ్వరినీ హత్య చేయలేదు అన్నాడు కుణాళుడు. హత్య చేశావు, నీకు తెలియదేమో. నీ పాదం కింద పడి ఒక పురుగు చచ్చిపోయింది అన్నది ఆ కంఠం. దానికి నేనేం చేస్తాను? అటువంటి పొరపాటు ఎవ్వరి వల్లనైనా జరిగే అవకాశం ఉంది. ఈ బీడు మీద ప్రవేశించినంత మాత్రాన నేను దేశానికే అరిష్టం తెస్తాననడం మాత్రం పచ్చి అబద్ధం అంటూ కుణాళుడు ముందుకు నడకను సాగించాడు. వాడు కొండని చేరుకునేసరికి పొద్దుగూకిపోయింది. కాని కొండ అవతల పగటి వెలుతురు ఇంకా ఎక్కువసేపు ఉంటుందని వాడికి తెలుసు. అందుచేత వాడు కొండనెక్కడం ప్రారంభించాడు. మళ్ళా అదే కంఠం గంభీరంగా పలికింది. కుణాల, కొండ ఎక్కకు, నువ్వే చచ్చిపోతావు అని చెప్పింది. కుణాళుడికి మండిపోయింది. నన్నెందుకిలా భయపెడుతున్నావు? నీకు నేనంటే వేళాకోళంగా ఉందా? బీడు దాటాను, దేశానికి అరిష్టం తెస్తానన్నావు, తెచ్చానా అని వాడు కేక పెట్టాడు. తెచ్చావు. నీ బీడు దాటే సమయాన కొన్ని సీతాకోక చిలుకలను నువ్వు బెదరగొట్టావు. అందులో ఒకటి చాలా బెదిరింది. అది రాచనగరు దాకా వెళ్ళి చెట్ల మీద గుడ్లు పెడుతుంది. అవి పొదుగుతే వచ్చే ఆకు పురుగుల్లో ఒకటి గర్భవతిగా ఉన్న రాణిగారి మెడ మీద పాకుతుంది. వెంటనే రాణి కెవ్వున కేక వేసి పడిపోతుంది. ఆమెకు ఉన్న గర్భం కాస్త పోతుంది.
రాజుగారికి మరి ఇంకోసారి సంతానం కలగదు. అందుచేత రాజుగారి తమ్ముడు ఆయన తదనంతరం రాజ్యానికి రాజవుతాడు. వాడు పరమ దుర్మార్గుడై రాజ్యాన్ని అరాచకం చేసి చివరికి శత్రువుల చేతుల్లో పెడతాడు. ఈ జరగబోయే అనర్థానికి నువ్వే కారకుడివి అని ఆ కంఠం జవాబిచ్చింది. ప్రతి సంఘటనకు ఏదో ఒక ఫలితం ఉండకుండా ఉంటుందా? ఎప్పుడో జరగబోయేదానికి నేను బాధ్యుణ్ణంటే ఒప్పుకోను అంటూ కుణాళుడు కొండ ఎక్కడం ప్రారంభించాడు. అతను కొండ శిఖరం చేరేసరికి పడమట ఇంకా అస్తమయ కాంతి ఉంది. కుణాళుడు విజయ గర్వంతో, ఇప్పుడేం చెప్తావు? నేను కొండ ఎక్కేశాను, కానీ ఇంకా బతికే ఉన్నాను. నీ మాటలన్నీ పచ్చి అబద్ధాలు అన్నాడు నవ్వుతూ. పిచ్చివాడా, నీతో అబద్ధం చెప్పవలసిన కర్మ నాకు లేదు. కొండ ఎక్కిన వాడు దిగాలి కదా. ప్రాణాలుండగా నువ్వు ఇంకెవ్వరిని చూడబోవు, నిన్నెవరు ప్రాణాలతో చూడబోరు అని గట్టిగా చెప్పింది ఆ కంఠం. కుణాళుడు ఈసారి విపరీతంగా బెదిరిపోయాడు. కమ్ముకు వచ్చే చీకటిలో కొండ దిగడం వాడికి ప్రమాదమని తోచింది. తెల్లవారేదాకా కొండ మీదనే ఉందామనుకున్నాడు. కానీ కొంచెం ఆలోచించాక భయపడడం అనవసరమని వాడికి తోచింది. ఎందుకంటే వాడితో మాట్లాడిన ఆ కంఠం అశరీరవాణిది. అయితే అది జరగబోయే సంగతి చెబుతుంది. అలాంటప్పుడు తనకు చావు తప్పదు. అయితే చావు కోసం తాను తెల్లవారిందాకా కాచుకుని ఉండవలసిన అవసరం లేదు. అశరీరవాణి భవిష్యత్తు తెలియక మాట్లాడుతున్నట్టయితే అది చేసే హెచ్చరికను పాటించాల్సిన అవసరం లేదు. మనసులో ఇలా అనేక రకమైన లెక్కలు వేసుకొని కుణాళుడు చీకటితోనే కొండ దిగడం ప్రారంభించాడు. ఒకచోట కాలు జారి చాలా లోతున పడి మరణించాడు. తర్వాత కొద్ది కాలానికే అశరీరవాణి చెప్పినట్టే రాణిగారి మెడ మీద ఆకుపురుగు పాకటము, ఆమె మూర్ఛపోవడము, గర్భస్రావం కలగడము, రాజుగారికి మరింకెప్పటికీ పిల్లలు కలగక రాజ్యం రాజుగారి తమ్ముడికి చెందడం, వాడు పరమ దుర్మార్గుడై రాజ్యంలో అరాచకాన్ని కలిగించడం, ఆ రాజ్యం కాలక్రమేణా శత్రువుల పాలు పడడం కూడా అన్నీ అచ్చంగా అశరీరవాణి చెప్పినట్లే జరిగాయి. బేతాళుడు విక్రమార్కుడికి ఈ కథ చెప్పిన అనంతరం, రాజా, నాకొక ధర్మ సందేహం కలిగింది. అశరీరవాణి చేసిన హెచ్చరికలు పాటించకపోవడంలో కుణాళుడు తప్పు చేశాడా, లేదా అతనికి హత్య చేసిన పాపము, రాజ్యానికి విపత్తు కలిగించిన పాపము, ఆత్మహత్య చేసుకున్న పాపము అన్నీ అంటుతాయా అంటవా? నువ్వేం చెప్తావు? నేను అడిగిన ఈ ప్రశ్నలకు నువ్వు సమాధానం తెలిసి కూడా నోరు విప్పకపోయావంటే నీ తల 1000 ముక్కలైపోతుంది అన్నాడు. కుణాళుడు తప్పు చేయలేదు. అతనికి ఏ పాపము అంటదు. అశరీరవానికి భవిష్యత్తు తెలుసు, కానీ దాన్ని మార్చే శక్తి ఎంత మాత్రమూ లేదు. ఒకవేళ ఉన్న పక్షంలో అది కుణాళుడికి హెచ్చరికలు చేయడమే కాకుండా భవిష్యత్తును కూడా సకాలంలో వివరించి ఉండేది. తాను అడవిలో ప్రవేశించినందువల్ల ఒక చిన్న పురుగు చచ్చిపోతుందని ముందుగా తెలిసినప్పటికీ కుణాళుడు తిరిగి వెనక్కిపోయి ఉండేవాడు. కానీ కుణాళుడు అడవి ప్రవేశించకుండా, కొండ ఎక్కకుండా, బీడు దాటకుండా చేసే శక్తి అశరీరవానికి లేదని మనకి స్పష్టమవుతుంది. అటువంటప్పుడు మానవమాతృడైన కుణాళుడికి పురుగుని చంపకుండా, రాజ్యానికి అరిష్టం కాకుండా, తాను చావకుండా ఆపగల శక్తి ఉన్నదని ఎవరు మాత్రం అనగలరు? అశరీరవాణిలాగా అతనికి కనీసం భవిష్యత్తు కూడా తెలిసే అవకాశం లేదే. కాబట్టి ఈ విషయంలో మాత్రం ఏ విధంగా చూసినా కుణాళుడు పూర్తిగా నిర్దోషి అని విక్రమార్కుడు బేతాళుడికి జవాబిచ్చాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై మళ్ళీ చెట్టెక్కాడు. విక్రమార్కుడు మరోసారి బేతాళుణ్ణి తిరిగి తీసుకురావడానికి శ్మశానం వైపు అడుగులు వేయడం ప్రారంభించాడు. ఈ కథ మీకు నచ్చినట్లయితే దీన్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి.
అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.